అంటే ఈ అటాక్ అంతా నువ్వు ప్లాన్ చేస్తే జరిగిందా అని మీనన్ నోరు తెరుచుకొని షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అవును. కావాలనే మినిస్టర్‌కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళేలా చేశాము. ఇప్పుడు నీ వాళ్ళే నీపై అటాక్ చేసి నిన్ను తప్పించి తీసుకువెళ్లారని అందరూ నమ్మాలి కదా! అందుకే అలా చేశాము. కానీ వాళ్ళు వచ్చింది నిజమే. కానీ నిన్ను తప్పించి తీసుకొచ్చింది మాత్రం మేము. కానీ మీడియా దృష్టిలో నిన్ను మీ వాళ్ళే తప్పించి తీసుకువెళ్లారని అందరూ నమ్ముతారు. ఇప్పుడు జరిగింది అదే కదా! ఇది నేను ప్లాన్ చేశాను అని జేడీ చెప్తుంది. నిన్ను ఎన్‌కౌంటర్ చేసి చంపేస్తే మేమే చేశామని పై అధికారులకి తెలిసిపోతుంది. అదే ఇప్పుడు నువ్వు మా మీద అటాక్ చేసి పారిపోయావని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చచ్చావో, బ్రతికావో మాకు మాత్రమే తెలుసు అని జేడీ, కేడీ మాస్కులు పెట్టుకొని నవ్వుతూ చెప్తూ ఉంటే, జేడీ నిన్ను అస్సలు వదిలిపెట్టను అని మేనన్ అంటాడు. నువ్వేంటి వదిలిపెట్టేది? నేనే నిన్ను ప్రాణాలతో ఉంచను. నిన్ను చంపేస్తాను అని జేడీ చెప్తుంటే, "ఈ మీనన్‌తో పెట్టుకుంటున్నారా మిమ్మల్ని" అని మీనన్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే జేడీ రివాల్వర్‌ని తిప్పి మొఖంపై ఒక గుద్దు గుద్దగానే మీనన్ స్పృహ కోల్పోతాడు. "వావ్! నువ్వు భలే కొట్టావు జేడీ" అని కేడీ మాట్లాడుతూ ఉంటారు. సరే ఇంకా 1 అవర్ టైం పడుతుంది కదా! వీడు మెలుకువ రావడానికి అని కేడీ, జేడీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒక రౌడీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చి, "మేము మా కార్‌లో తీసుకువద్దామనుకుంటే ఎవరో మీనన్ని వేరొక కార్‌లో తీసుకువెళ్ళిపోయారు. నేనొక్కడినే ఉన్నానని వెనక్కి తిరిగి వచ్చేశానని" చెప్పటంతో, "రే వెధవ బుద్ధుందా లేదా? ఖచ్చితంగా ఇదంతా జేడీ ప్లానే అయ్యుంటుంది" అని వెంటనే మీనన్ జేడీకి ఫోన్ కాల్ చేస్తారు. జేడీ, కేడీ ఇద్దరూ కాఫీ తాగుతూ స్పృహలో లేని మీనన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. "ఇదిగో హోమ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. హలో ఎవరు? చెప్పండి" అని జేడీ మాట్లాడుతూ ఉంటే, "నేను మినిస్టర్‌ని" అని మధుసూదన్ రావు అంటాడు. "ఏ మినిస్టరు? నాకు ఎవరో అర్థం కావటం లేదే" అని జేడీ అంటుంది. "నేను హోమ్ మినిస్టర్ మధుసూదన్ రావుని. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు" అని హోమ్ మినిస్టర్ చెప్తుంటే, "ఓహ్! 6 ప్రాణాలు తీసిన నిన్ను నేనెలా మర్చిపోతాననుకుంటున్నావు? అయినా నువ్వు ఎందుకు కాల్ చేశావో నాకు తెలుసు. చూడు నువ్వు ఏమీ చేయలేవు. నిన్ను కూడా నేను గుర్తుపెట్టుకుంటాను" అని జేడీ పూర్తిగా మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత జేడీ, కేడీ ఇద్దరు మీనన్ని తీసుకొచ్చి భూమిలో మెడ వరకు పాతిపెట్టేస్తారు. ఇంకా మీనన్‌కి స్పృహ రాకపోవటంతో ముఖంపై నీళ్లు చల్లి జేడీ లేపుతూ ఉంటుంది. కళ్ళు తెరిచిన మీనన్, "హే జేడీ, జేడీ నేను ఎక్కడున్నాను? ఏంటి నన్ను ఇలా చేసేశావు? ప్లీజ్ జేడీ నన్ను బయటికి తీసేయ్. నాకు గాలి కూడా ఆడడం లేదు. ఇలాగే ఉంటే నేను చచ్చిపోతాను జేడీ. నన్ను కాపాడు జేడీ" అని మీనన్ వేడుకుంటూ ఉంటాడు. "అదేంటి నేను ఎవరికీ భయపడను. నేను మీనన్ అని చెప్పుకుంటూ ఉంటావు కదా! మీనన్ ఇప్పుడేంటి?" అని కేడీ అడుగుతుంటే, "లేదు జేడీ ముందు నేను ఆఫ్టర్ ఆల్ దేనికి పనికిరాను. ప్లీజ్ నన్ను బయటికి తీయండి. నన్ను కాపాడండి" అని మీనన్ వేడుకుంటూ ఉంటాడు. "చూడు దీనికి ముందు నువ్వు 6 ప్రాణాలు తీసేశావు. అప్పుడు కూడా నువ్వు భయపడలేదు. నీ వరకు వచ్చేసరికి నువ్వు ఇలా వేడుకుంటున్నావు. అదేంటి మీనన్‌కి బతిమలాడడం అంటూ ఏమీ తెలీదు కదా! నువ్వు ఇలా బతిమలాడడం అస్సలు బాగోలేదు. చూడు ఇది చాలా చుట్టూ పెద్ద అడవిలా కనిపిస్తూ ఉంది కదా! చూడు నిన్ను ఇక్కడికొచ్చి ఎవ్వరు కాపాడలేరు. నీ దగ్గరికి పాము రావచ్చో, పులి రావచ్చో, ఏ జంతువో వచ్చి నిన్ను తినేసి వెళ్ళొచ్చు. నువ్వు చచ్చే ముందైనా నీకు భయాన్ని పరిచయం చేయాలని నీ చావుని మేము ఇలా ప్లాన్ చేశాము. ఈరోజైతే నువ్వు చచ్చిపోతున్నావు" అని చెప్పి మీనన్ని అలాగే వదిలేసి జేడీ, కేడీ వెళ్ళిపోతారు. "జేడీ, జేడీ" అని మీనన్ విలవిల్లాడిపోతూ ఉంటాడు. తర్వాత ధాత్రి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటే, "చూడు ధాత్రి ఇప్పుడు మీనన్ గొడవ కూడా లేదు కాబట్టి మనం ఇద్దరము హనీమూన్ వెళ్ళిపోదామా? ఏ కొడైకెనాలో, గోవా బీచ్‌కో వెళ్ళిపోదామా?" అని కేదార్ అంటే, "అవునవును. నువ్వు భలే చెప్పావు. వెంటనే టికెట్లు కూడా బుక్ చేసేసేయ్" అని ధాత్రి అంటే, "అయితే ఈరోజు నైట్‌కే బుక్ చేసేస్తా." "లేదు లేదు ఇప్పుడే బుక్ చేసేస్తా" అని కేదార్ అంటాడు. "అలాగే మన ఇద్దరికీ కాకుండా ఇంట్లో ఆదిలక్ష్మి గారు కూడా ఉన్నారు కదా! మనం వెళ్ళామంటే ఖచ్చితంగా వదిన్ని పీక్కు తింటుంది, ఏడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడకి కూడా ఒక టికెట్ బుక్ చేసేసేయ్. ముగ్గురం కలిసి వెళ్దామని" ధాత్రి అంటుంది. "ఇదేదో ముందే వద్దని చెప్పొచ్చు కదా ధాత్రి. తిప్పి తిప్పి ఇలా మాట్లాడడం అవసరమా?" అని కేదార్ అంటాడు. "మర్యాదగా చెప్తే నువ్వు వినవు కదా! అందుకే ఇలా చెప్పాను" అని ధాత్రి అంటే, "పో ధాత్రి అసలు నువ్వు హనీమూన్‌కి వెళ్దామనగానే నేను బీచ్ పక్కన ఓ పెద్ద డేట్‌ని ఊహించేసుకున్నాను. నువ్వు మొత్తం నాశనం చేసేశావు" అని కేదార్ అంటాడు. "మనం డేట్ కావాలనుకుంటే ఇంట్లో కూడా ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు" అని ధాత్రి అంటుంది. "అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక బండెడు ఇసుక తీసుకువచ్చి వేయనా" అని కేదార్ అంటాడు. "చూడు ఏంటా మాటలు" అని ధాత్రి, "లేకపోతే మొదలుపెట్టింది ఎవరు ధాత్రి? నువ్వే కదా" అని ఇద్దరు వేలు చూపించుకుంటూ గొడవ పడుతూ
చెరుబుర్రలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆదిలక్ష్మి అక్కడికి వచ్చి 5 అయింది, కాఫీ ఇవ్వాలని కూడా తెలీదా అని అరుస్తూ ఉంటే, అయ్యో టైం చూసుకోలేదు, ఇప్పుడే తీసుకొస్తాను అని ధాత్రి అంటుంది. ఒంట్లో షుగర్ ఉందని షుగర్ లేకుండా తీసుకొచ్చావు, నాకు ఒక స్పూన్ చక్కెర వేసుకొని తీసుకురా అని చెప్పి ఆర్డర్ వేసి వెళ్తుంది. ఒక 4 స్పూన్లు ఎక్స్ట్రా వేసేసే ధాత్రి, హాస్పిటల్కి వెళ్తుంది, అప్పుడు తెలివి వస్తుంది అని కేదార్ అంటే, అయ్యో పెద్దావిడ అలా మాట్లాడకు అని ధాత్రి అంటుంది. తర్వాత సోనీ కార్ దిగి లోపలికి వస్తూ వస్తూ, జగదాత్రి చెప్తేనే నేను యువరాజ్కి దగ్గరయ్యానని దివ్యాంక నాతో చెప్పించింది, అలాగే మాట్లాడించింది కూడాను. కానీ ఇప్పుడు యువరాజ్కి నేను దగ్గరయ్యాననుకో, ఆల్రెడీ నిషి నాపై కోపంగా ఉంది, ఇప్పుడు ఇంట్లో అందరి ముందర చాలా కేర్ఫుల్గా నటించాలి అని అనుకుంటూ లోపలికి వస్తుంది. అప్పుడే కేదార్ చూసేసి సోనీ అని ధాత్రికి చెప్తూ ఉంటే, దాని పేరు ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నావు, దానివల్లే మళ్ళీ మా చెల్లి నాపై కోపంగా ఉంది అని ధాత్రి అంటే, అదిగో ఆ సోనీ లోపలికే వస్తుంది ఏకంగా అని కేదార్ చెప్తాడు. అయ్యో ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని ధాత్రి పరిగెత్తుకు వస్తూ ఉంటే, నిషి ఎదురు వచ్చి ఏంటే ఎక్కడికే ఆ పరుగులు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే సోనీని చూసేసి, ఏ ఏంటే నాకు నా భర్తకి మధ్య గొడవలు వచ్చేలా చేసి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడతావు నిన్ను అంటూ సోనీ చెంప నిషి పగలగొట్టబోతూ ఉంటే, అప్పుడే సరిగ్గా యువరాజ్ నిషి అంటూ అరుస్తూ వచ్చి, ఏంటి ఆ తొందరపాటు, నువ్వు మర్యాద ఇవ్వటం నేర్చుకో అని అరుస్తూ ఉంటాడు. ఏందప్పుడా మీ మధ్య గొడవలు వచ్చింది ఈఎంఈ వల్లే, నిషి చేస్తున్నది కరెక్టే అని వైజయంతి అంటుంది. అసలు దీనికి మర్యాద ఇచ్చేదేంటి అని నిషి అరుస్తూ ఉంటే, చూడు నిషి ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడకు, ఈ సోనీ మంచిది, చాలా మంచిది, అంతా ఈ జగదాత్రి వల్లే జరిగింది అని యువరాజ్ అంటాడు. అసలు నేనేం చేశానని ధాత్రి చెప్తుంటే, నువ్వు ఆగవే, నీ వల్లే కదా ఈ సోనీ మా జీవితాల్లోకి వచ్చింది అని నిషి అంటుంది. ఇలా ఎవరు చెప్తే వాళ్ళు చెప్పింది నువ్వు వినటం వల్లే ఇంతవరకు వచ్చింది, అయినా నువ్వు ఏడుస్తూ ఉంటే ధాత్రి చూడగలదా చెప్పు, నువ్వే ఒక్కసారి ఆలోచించు అని కేదార్ అంటే, అవునని ధాత్రి అంటుంది. మీరిద్దరూ ఆపుతారా మీ నాటకాలు, అసలు నువ్వు చెప్పటం వల్లే సోనీ నటించటానికి ఒప్పుకుంది, నెక్స్ట్ డేనే సోనీ ఆఫీస్కి వచ్చి జరిగింది మొత్తం చెప్పి మన మనిషిగా మారిపోయింది, ఇప్పుడు సోనీ మన మనిషి అమ్మ, మనం చెప్పినట్లే చేస్తుంది అని యువరాజ్ అంటాడు. అసలు సోనీ మిమ్మల్ని మోసం చేస్తుంది, కళ్ళు తెరిచి చూడండి మీకే అర్థమవుతుంది, ఇదంతా దివ్యాంక ప్లాన్ అని ధాత్రి నచ్చ చెప్తూ ఉంటుంది. మీరే నాటకాలు ఆపండి, ఏది ఏమైనా సోనీ నా పర్సనల్ అసిస్టెంట్ అని యువరాజ్ చెప్తాడు. నాకు ఇష్టం లేదని చెప్తుంటే సోనీని అసిస్టెంట్గా నువ్వెలా పెట్టుకుంటావు అని నిషి గొడవ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని సోనీ మనసులో అనుకుంటూ, సారీ సార్ ఇక్కడ నాకు గౌరవం ఉండదని తెలిసి కూడా వీటిపైన మీ సంతకం కావాలి, ఇది మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను, అందరికీ ఒకసారి సారీ కూడా చెప్పి వెళ్దామని వచ్చాను, సరే సార్ వస్తాను అని సోనీ వెళ్తుంటే, నువ్వు ఆగు సోనీ, నిషి నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా, చూడు సోనీ మన మనిషి అని చెప్తున్నాను కదా అర్థం చేసుకో, సోనీ వెళ్ళిన తర్వాత నీతో మళ్ళీ మాట్లాడతాను, ఇప్పుడు మాత్రం కాఫీ పట్టుకురా సోనీ కోసం అని యువరాజ్ అంటే, నేను ఇంత చెప్తున్నా కూడా నన్ను కాఫీ తీసుకురమ్మంటావా అని నిషి అంటుంది. ఏందిరా అప్పుడా నీకు బుద్ధుందా అంటూ వైజయంతి ఒక మొటిక్కాయ ఇచ్చి మరీ మాట్లాడుతూ ఉంటుంది. చూడండి మీరే అర్థం చేసుకుంది, నా బంగారం కదా నిషి, నేను చెప్పేది విను, ముందు కాఫీ తీసుకురా, నేను నీకు నచ్చ చెప్తాను, నీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను, సోనీ నువ్వు కూర్చో అని యువరాజ్ చెప్పడంతో నిషి కోపంగా లోపలికి వెళ్తుంది. ఎలాగైనా సరే నిషి యువరాజుల మధ్య గొడవ జరగటం కోసమే ఈ సోనీ వచ్చిందని అర్థమవుతోంది ధాత్రి, ఇప్పుడు నిషి ఏం చేస్తుందో ఏంటో అని కేదార్ అంటే, అదే కదా ఇప్పుడు నా టెన్షన్ కూడాను అని ధాత్రి అంటుంది. నిషి కాఫీ పెడుతూ ఉంటే, చూడు నేను చూసుకుంటాను, నువ్వు ఇప్పుడు అనవసరంగా యువరాజ్తో గొడవ పడకు అని ధాత్రి వచ్చి చెప్తూ ఉంటే, ఏయ్ ముందే నీ మీద నాకు పిచ్చ కోపంగా ఉంది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళవే, లేకుంటే నాలుగు తగిలిస్తాను అని నిషి వేలు చూపిస్తూ ధాత్రికి వార్నింగ్ ఇవ్వటంతో, రా ధాత్రి అంటూ కేదార్ ధాత్రిని పక్కకు తీసుకువెళ్తాడు. అత్తయ్య ఇప్పుడు నేను దానికి కాఫీ ఇస్తే కదా అని కారం పొడి ఉప్పు వేసి కాఫీ తయారు చేసి తీసుకువెళ్తూ ఉంటే, అయ్యో ఇప్పుడు ఏంటి కేదార్ అని ధాత్రి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. సరిగ్గా ఇదిగో కాఫీ అని నిషి ఇస్తుంటే ఆదిలక్ష్మి వచ్చి, నేను కాఫీ అడిగి అరగంట అయింది, ఇందాకొచ్చిన ఈ పిల్లకి కాఫీ ఇస్తారా అంటూ ఆ కాఫీ కప్పును తీసేసుకుంటుంది. పిన్ని గారు 2 నిమిషాల్లో మీకోసం కాఫీ నేను తీసుకువస్తాను, ముందు ఆ కాఫీ కప్పు ఇవ్వండి అని ధాత్రి, అవును నేను దానికోసం తీసుకొచ్చాను మీరిచ్చేయండి అని నిషి అడుగుతూ ఉంటారు. ఏంటి కాఫీ కోసం ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు, నేను ఇవ్వను కాక ఇవ్వను, కావాలంటే మళ్ళీ తయారు చేసిన కాఫీ మీరు దానికి తెచ్చివ్వండి, ఓ కోడలా నాకు వీళ్ళు మర్యాద ఇవ్వటం లేదు, వస్తావా లేదా అని ఆదిలక్ష్మి కేకలు పెడుతూ ఉంటుంది.
నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను నిషి. నువ్వు ఇంకొక కాఫీ తీసుకురా ఆవిడకి. అంతే కదా! ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని కౌశికి అంటే, కానీ నాకు ఈ కాఫీనే కావాలి అని ఆదిలక్ష్మి బలవంతంగా తాగేస్తుంది. ధాత్రి, కేదార్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా తాగేసి, అమ్మో! మంట మంట అంటూ విలవిల్లాడిపోతూ, వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం కోసమే ఇలా కారం పొడి కలిపిన కాఫీ ఇచ్చారు అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. ఆ కాఫీ తాగొద్దంటూ నేను చెప్పినప్పుడు మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడానికని మీరెలా మాట్లాడతారు అని నిషి అంటే, అయితే ఆ కారం పొడి కలిపింది ఈవిడ కోసం కాదా? మరి ఇంకెవరి కోసం అని కౌశికి అడుగుతూ ఉంటే, ఈవిడ కోసం కాదు వదిన, సోనీ కోసం అని నిషి చెప్పటంతో ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది.